ఒరే నా 4 అంగుళాల నటరాజ్ పెన్సిల్ ఎవడో దొబ్బేయడరా. దాని ముందు వెనకాల చెక్కేసి ఉంటుంది, పులి అని గీసి కూడా ఉంటుంది దాని మీద. ఆ దొబ్బేసినోడు ఎవడో మర్యాదగా తీసుకొచ్చి నాకు ఇచ్చేయాలి. లేదంటే ఆడో పెద్ద పందిగాడు, ఆడో పెద్ద మరి నా పెన్సిల్ దొబ్బేసి అలాగే పెడతాను. ఇదిగోరా నీ పెన్సిల్ అక్కడ దొరికింది. దొంగడమేం కాదు, నువ్వే దొబ్బేసినట్టు దొంగనా. ఏళ్ళంత లేవు ఆ కూతురు చూడు. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పందిలా ఉంది. ఒరే పులి నోరు మూసుకో. వాన వాన వెల్లువాయ్. పక్కింటోడి పెళ్ళం పోయే. రేపు తద్దినం వీళ్ళకి సాంగ్స్ రావు గానీ మంచి సాంగ్స్ చెడగొడుతున్నారు వేస్ట్ ఫెలోస్. బొమ్మని గీస్తే కుక్కలా ఉంది, దగ్గరకొచ్చి బాబా ఉంది. వచ్చిందండి లత మంగేష్కర్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. సాంబార్ చూస్తే వేడిగా ఉంది. ఆ ఇడ్లీ నాకే కావాలి, అన్నా బిల్లు నువ్వే కట్టాలి. దిల్ దీవానా మే హసీనా ప్యార్ మే పాగల్. ఒరే పండు, సునీత కరెక్షన్ హోంవర్క్ బుక్ పెట్టింది కదా, దాని కింద నాకు పుస్తకం పెట్టరా. అలాగే రా పెట్టేస్తాను. ఒరే పండు ఆగరా, సునీత పక్కన నా సైకిల్ ఎట్టుకుంటాను. పెట్టేసుకోరా. అయ్యో బాబు. ఒరే పండు ఈ లెటర్ సునీత వరకు తోయవా. సరేరా. సునీత బ్యాగ్ బరువుగా ఉందా? అవును. ఇది నేను వస్తాను. ఒరే పండు నువ్వు పక్క వచ్చే, సునీత శివరం కదా, నేను ఈ శివరు కూర్చుంటాను. వచ్చేరా. అయ్యో బాబు. ఒరే పండు సుంతికి చాక్లెట్ ఇద్దామని తెచ్చాను గానీ దగ్గరికి వెళ్తుంటే కాళ్ళు చేతులు వణుకుపోతున్నారా. నేను ఇచ్చానని చెప్పి నువ్వు ఇచ్చావా? అలాగేరా. హాయ్ డైరీ మిల్క్ ఎవరిచ్చారు? పులిగాడు నీకు ఇమ్మన్నాడు. అవునా పులి, థ్యాంక్ యూ. సునీత నాతో మాట్లాడింది. సునీత గర్ల్ యూ డిడ్ హోంవర్క్. ఒరే పండు బాయ్ టుడే వాట్ లంచ్ యూ బాట్. ఒరే పండు లంచ్ తినాలి కదా, పదరా వాష్ యువర్ హ్యాండ్స్ కి వెళ్దాం. రే ఎవ్రీబడి టాక్ ఇన్ ఇంగ్లీష్ రోయ్, యువర్ టాక్ ఇన్ వన్ వర్డ్ తెలుగు ఆల్సో. ఐల్ రైట్ డౌన్ యువర్ నేమ్. 10 1 జార్ 10 10 2 జార్ 20. సునీత గర్ల్ వేర్ యూ గోయింగ్? నీకు నేను తోడుకమ్మా. వై యూ కమ్ పిల్లోడా, ఇట్స్ గర్ల్స్ టాయిలెట్. యూ గర్లా? No, you carry on. Suneeta girl, you talk 2 Telugu words kada? I put 2 intos in your name. You are wow. Madam beat you 2 times. Hey Suneeta girl, that bamma very nice. You only trying ఎస్ పిల్లోడా, ఐ ఓన్లీ. షట్ అప్. వాట్ ఇస్ దట్ రబ్బిష్ ఇంగ్లీష్? ఎవరైనా అలా టాకుతారా? సారీ సునీత, కొంచెం నీ సైన్స్ ఇరవై ఇస్తావా? కొంచెం ఇన్కంప్లీషన్ ఉంది, రాత్రి పొద్దున్నే తీసుకొచ్చి వచ్చేస్తానే. పక్కాగా రేపు తీసుకొచ్చేస్తావుగా? 100%. The next day. అబ్బా సైన్స్ సార్ వచ్చారు, ఇంకా పుల్ రాలేదేంటి? అందరూ మీ CW కరెక్షన్స్ పెట్టండి. ఫుల్ గా కంప్లీట్ అయిన వాళ్ళకి 2 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం ఎగ్జామ్స్ లో. అయ్య బాబాయ్ 2 మార్క్సా? ఈ దొంగ సచ్చినోడు ఇంకా రాలేదు. ఈ పులిగాడ వల్ల నాకు 2 మార్క్స్ పోయి. సునీత పులిగాడు అక్కడ క్రికెట్ ఆడుతున్నాడు చూడు. నీకు రావా? దేడు పెట్టాలి. ఇలా ఇవ్వు ఆడతాను. సచ్చినోడా, నా CW తీసుకొని స్కూల్ కి రాకుండా ఆటలాడతావా? ఆటలు రేపు పొద్దున్న కల్లా నా బుక్ నా చేతిలో లేదనుకో, స్కూల్లో ప్రిన్సిపల్ కి ఇంట్లో మీ అమ్మకి కంప్లైంట్ ఇస్తాను. అంటే సునీతది CW లేదే, ఇంటికి వస్తుంటే నేను వర్షంలో తడిసిపోయింది. సారీ సునీత. సునీతమ్మ నువ్వు 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావని నీకు ఇష్టమైన రాజమండ్రి రోజులు తీసుకొచ్చాను. ఇదిగో తాగు. నాకు వద్దు నాన్న, నేను మళ్ళీ రీవాల్యుయేషన్ కడతాను. ఆ రిజల్ట్స్ వచ్చి ఆ ఒక్క మార్క్ కలిసేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఏంట్రా పులి, నువ్వు 10th తప్పేవని మీ నాన్న నీతోనే దినభోజనాలు పెట్టించేస్తున్నాడు ముందుగానే. లేదు మా అంకుల్, నేను 10th పాస్ అయిపోయిన ప్రతి సబ్జెక్ట్ లేని భోజనాలు ఎడిస్తారు. నువ్వు 10th పాస్ అయ్యావా? మార్కులు ఎన్ని వచ్చాయండి? 30 దాటే వచ్చేసి. అదే ఎంత? అయ్యి
తర్వాత దేవుడికే పెట్టాలి కదా మరి. ఓసే పరంజ్యోతి, సునీత ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? అవునా, థ్యాంక్ యూ. ఓసే పరంజ్యోతి, సునీతకి ఇష్టమని అన్నవరం ప్రసాదం తెచ్చాను. నేను ఇచ్చానని చెప్పకుండా దానికి ఇచ్చావా? 1 సేల్లో కదా, నేను ఇవ్వలేను. సునీత కాల కింద నలిగిన మట్టే నా విభూతి. సునీత, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు నా లవ్ యాక్సెస్ చేయలేదనుకో, ఇదిగో చెయ్యి కోసేసుకుంటాను నేను. పులి అంటే అది ఏంటి సునీత, ఇంకా నా లవ్ మీద డౌటా? ఐ లవ్ యూ సునీత. అయ్యో ఏంటి పులి ఇంత పని చేసావు? నొప్పిగా లేదా? నీ ప్రేమ ఉంది, నొప్పి ఎంత సునీత? ఏంటి మీ అబ్బాయికి చలి జ్వరం వచ్చింది, మీ ఓడికి పిర్ర మీద చిన్న ఇంజెక్షన్ ఇయ్యాలి. ప్రాణముల పంచాక్షరితో పిలుచు సంకల్పమై వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి. నిబ్బి, సూర్యులో లైట్ ఆరిపోవచ్చు, చంద్రులో వైట్ అయిపోవచ్చు, కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం చచ్చిపోదు. ఇది నా ప్రామిస్. నా ప్రాణానికి ప్రేమ నువ్వు, నా ప్రేమకి జీవితం నువ్వు, అన్ని నువ్వే నా నిబ్బా. రోజుకి 24 గంటలు కాదు నిబ్బి, ఇంకో గంట పెంచమని ప్రిన్సిపల్ అడిగి 25 గంటలు నిన్నే ప్రేమిస్తాను నా నిబ్బి. ఇది నా ప్రామిస్. కొండలు కరిగినా, సముద్రాలు ఇంకినా, భూకంపం వచ్చినా నేను నిన్నే ప్రేమిస్తాను నా నిబ్బా. నీకోసం మందు, సిగరెట్, అమ్మాయిలతో చాటింగ్, ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ మానేస్తా. ఇది నా ప్రామిస్. నేను కూడా అబ్బాయిలతో మాట్లాడటం, పార్టీలకు వెళ్ళడం, చిన్న బట్టలు వేసుకోవడం, కావాలంటే మేకప్ వేసుకోవడం కూడా మానేస్తా. ఇది నా ప్రామిస్. ప్రామిస్ కాదు, పింకీ ప్రామిస్. నేను కూడా మమ్మీ ప్రామిస్. నేను డాడీ ప్రామిస్. ప్రామిస్ 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 ప్రామిస్. 1 year later. నా ఫస్ట్ లవ్, ఫస్ట్ టచ్, ఫస్ట్ కిస్, ఫస్ట్ హగ్ అన్ని మీతోనే అండి. ప్రామిస్. ఐ లవ్ యూ సో మచ్. నా గవర్నమెంట్ జాబ్ మొగుడా. నీకు ఒంట్లో బాగోపోతే డాక్టర్ అవుతా, మన సింక్ పాడైతే ప్లంబర్ అవుతా, కరెంట్ పోతే ఎలక్ట్రీషియన్ అవుతా, నిన్ను తిప్పే నీ కారు డ్రైవర్ అవుతా. జీవితాంతం నీకు నచ్చినట్టు మారుతూ నేను సుఖంగా చూసుకుంటా. ఇట్లు నీ ఇల్లరికం మొగుడు. ఒసే పరంజ్యోతి, ఆ మేకప్ ఆర్టిస్ట్ పిల్లవే. పాపిడి బిల్ల పిసరని పక్కకు జరిగిందే, సెంటర్ చేయించుకుందాం. డాడీ జెల్లో పువ్వులు చూడు, పెట్టి 10 నిమిషాలు కూడా కాల, అప్పుడే పడుకున్నాయి. కడియం నుంచి ఇంకో బుట్ట తెప్పించు. ఇదిగో కెమెరా అబ్బాయి, నా లంగా బొట్టొచ్చేలా రౌండ్ గా తిరుగుతాను. ఓ స్లో మోషన్ వీడియో తీయే. బుట్ట బొమ్మ సాంగ్ కి రీల్ వేసుకుంటాను. ఓ ఈ ఫోటోలు అబ్బాయి, మేం గలగలా మాట్లాడేసుకుంటూ ఉంటాం. నువ్వు చక్కచక్క క్యాండిడేట్ ఫోటోలు కొట్టే. ఆ ఫంక్ ఫాతిమ ఏంటే వంకే రంగు డ్రెస్ తీసుకొచ్చింది, దానికి అస్సలు నప్పలేదు. ఈ పన్నీర్ జల్లుతున్న ఫోజ్ లో ఫోటో తీ అబ్బాయి. ఇదిగో మా పక్కింటక్క, దీంతో ఫోటో, ఇద్దాని కుక్క, దీంతో నా కాటుక కళ్ళకో ఫోటో తీయే. ఎక్స్ట్రీమ్ క్లోజ్. ఆ ఊరేగింపు కారు వచ్చి నీట్ గా కడగండి. అమ్మయ్య అయిపోయింది మాయ, పద రెడీ అవ్వదు. అల్రాళ్ళు ఈ శేర్వాణిలో వెళ్ళి ఆ లంగా ఓణీలు పడకూడదు. నవ్వింది చాలు గాని పని మనిషికి నడుము పట్టేసిందంట. వెళ్ళి ఎంగిలాగా వస్తండ్రా. గుడ్ మార్నింగ్ సునీత. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పబోతే నాకు గుడ్ జరగదు అనుకుంటున్నావా ఏంటి? సునీత ఏం చేస్తున్నావు? నీ గురించి మాత్రం ఆలోచించట్లేదులే, డిస్టర్బ్ చేయకు. సునీత తిన్నావా? తిన్నాను. అందుకేనమాట నాకు ఆకలి వేయట్లేదు. నవ్వేటి సునీత. ఇలాంటి జోకులు తీసుకెళ్లి 8th క్లాస్ అమ్మాయిల దగ్గర వేసుకో, అలాంటి 9th క్లాస్ అమ్మాయి దగ్గర కాదు. సునీత సేఫ్ గా ఇంటికి రీచ్ అయ్యేవా? దారిలో నీలాంటి వాళ్ళు ఎవరో కిడ్నాప్ చేయలేదులే, సేఫ్ గానే వెళ్ళాను. సునీత నీకు ఇష్టమైన కూల్ డ్రింక్ తెచ్చాను, 2 స్ట్రాలు కూడా తెచ్చాను. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ తాగుదామా? కూల్ డ్రింక్ తాగడానికి కళ్ళలో కలిపెట్టి చూసుకోవడం ఎందుకు? సునీత నీ బర్త్డే కదా, చూడు ఎన్ని రకాల పువ్వులు తెచ్చాను. ఇన్ని పూలతో ఏం చేసుకోవాలరా? పూలమ్మ పూలు అని పూల వ్యాపారం పెట్టుకోమంటావా? ఎలా? సునీత విల్ యూ బీ మై బెటర్ హాఫ్ టిల్ మై లాస్ట్ బ్రెత్. ఈ డైమండ్ ఏంటి వైట్ కలర్ లో ఉంది? ఛీ, నాకు నచ్చలే. డైమండ్ వైట్ కలర్ లో ఉంటుంది కదా. ఓ ఏమన్నా డైమండ్ బేబీ నీకోసమే చేశాను చూడు. ఏంటిది? దోశ. దోశ ఇంకా నా సోల్ పరిశోధనలో దొరికిన ఎంత జీవ అనుకున్నాను. ఛీ, నీకెప్పుడు జోక్లే. తిను, ఎలా ఉందో చెప్పు. ఇప్పుడు తినాలా? బేబీ తినే ముందు దీంతో చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చా? నీకోసం చేసిన దోశ బేబీ, ఏమన్నా చేసుకో. ఇప్పుడు కూడా దీన్ని తినాలా? తింటావా? బట్టలు సర్దుకొని మా ఇంటికి వెళ్ళిపోమంటావా?
వద్దు, తింటాను. అయ్యో దోశ కొంచెం గట్టిపడినట్టుంది. ఆగు, క్షణంలో ఇంకో దోశ వేసి తీసుకొస్తా. ఏవండి, స్నానంకి వెళ్ళొస్తాను. అయ్య బాబాయ్, ఏంటయ్యి బాత్రూమ్ సూపర్ మార్కెట్ ఏమైనా పెడుతున్నావా? అన్నట్టు చీ ఊరుకోండి, ఇవన్నీ నా బాతింగ్ ప్రొడక్ట్స్. ఇది షాంపూ, ఇది కండిషనర్, ఇది హెయిర్ సీరం, ఇదేమో ఫేస్ వాష్, ఇదేమో ఫేస్ స్క్రబ్, ఇది బాడీ వాష్, ఇది బాడీ స్క్రబ్, ఇది బాడీ బటర్, ఇదేమో లూఫా. లాఫానా అంటే ఏంటి? అదేనండి, ఒళ్ళు తోముకునే పీచు. మా అమ్మ చిన్నప్పుడు కొబ్బరి పీసు ఎట్టు తోమేసేది. ఇప్పుడు వాటికి కూడా పేర్లు ఎట్టి అమ్మేస్తున్నారు. నా సబ్బేది? ఏదైతే ఎట్లే. అయ్య బాబాయ్, ఎంత నోరుకు వచ్చిందో, ఎంత మంచి సబ్బు ఇది. బుజ్జి ఎక్కడున్నావు? మా అయితే బయటకు వచ్చాను బేబీ. నిజమేనా? ఫోటో పెట్టు. బుజ్జి ఏం చేస్తున్నావు? అన్నమయ్య రీ రిలీజ్ కి వచ్చాను బేబీ. అవునా, ఏది ఫోటో పెట్టు. ఫోటోవా? దొరికిసావా? ఏంటి, పార్టీకి వెళ్ళవా? బేబీ. అమ్మాయిలు ఉన్నారా? ఉంటారు కదా మరి. వాళ్ళందరికి దూరంగా వెళ్ళి ఫోటో పెట్టు, లేదంటే బ్రేకప్. ఏంటి నా నుంచి వీడియో కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఎవరితో ఉన్నావు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఇక్కడికి వెళ్ళిపోలేదే, బాత్రూమ్ లోనే ఉన్నాను. నిజమేనా? ఫోటో పెట్టు. ఏం చేస్తున్నావు? నా నుంచి కాల్ ఎత్తట్లేదు. కాలేజ్ ఉంది కదా, ఏం చేయట్లేదే, ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లోనా? అయితే మీ అమ్మతో ఫోటో పెట్టు. ఏంటి? అమ్మ ఎక్కడ ఉందని ఇస్తున్నా. బుజ్జి, ఇన్ని రోజులు నిన్ను ఫోటోలు అడిగి ఇబ్బంది పెట్టినందుకు సారీ. ఇంకెప్పుడు అడగనే. ఇంతకీ ఎక్కడున్నావు? సమాధిలో పడున్నానే. సమాధులా? ఆడదయ్యలేం లేవు కదా, ఫోటో పెట్టు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాళ్ళతో మీకు డింకులు ఎత్తాను.